హలో ఎవ్రీవన్, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాప్సనా. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక చిన్న వెరైటీ స్నాక్ రెసిపీ తీసుకొచ్చానండి. ఎందుకంటే ఈవినింగ్ టీ టైంలో మనం ఏదైనా స్నాక్స్ కూడా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు బయట ఫుడ్ని అవాయిడ్ చేసి మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా జస్ట్ వితిన్ 5 minutesలో చేసేయచ్చండి. సో ఈ రెసిపీ వచ్చేసి నేను బాంబినో వర్మిసెల్లీతో చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి, సో దట్ నేను కొత్త వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్. బాంబినో పకోడా కోసం మనకు 1 cup బాంబినో వర్మిసెల్లీ కావాల్సి వస్తుందండి. ఇది మనం వాటర్లో ఒక 2 minutes వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక స్ట్రైనర్తో వాటర్ని స్ట్రెయిన్ చేసేసేయాలి. ఆ తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ పొటాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ అండ్ మింట్ అంటే పుదీనా ఇవన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ సేమియాలో ఇవన్నీ యాడ్ చేసేయాలన్నమాట. దీంట్లో చూసారా ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి మనం అస్సలు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. 1 by 1 ఈ వెజిటేబుల్స్ అన్నీ నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత 1 cup మనకి బేసన్ అంటే శనగపిండి కావాల్సి వస్తుంది. ఆ తర్వాత 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 tablespoon సాల్ట్. సో ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసేసుకొని పకోడీ బ్యాటర్ లాగే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. తర్వాత మనం నార్మల్ పకోడీలు ఎలా వేస్తామో అలాగే ఇది కూడా పకోడీలాగా 1 by 1 వేసేయాలన్నమాట. ఇది కన్సిస్టెన్సీ మాత్రం చాలా గట్టిగా ఉండాలండి. నేను అసలు వాటర్ 1 drop కూడా యాడ్ చేయలేదు. ఆ సేమియాని ఉడికిపెట్టినప్పుడు ఉన్న వాటరే దాంట్లో సరిపోయింది. అంటే మేము స్ట్రెయిన్ చేసాక కూడా అది తడిగా ఉంటుంది కాబట్టి సో ఇంకా మనం దాంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటంటే ఆయిల్ అనేది అస్సలు అబ్జార్బ్ చేయదండి. చాలా తక్కువ ఆయిల్తోనే ఈ రెసిపీ అనేది మనం చేసేయచ్చు. సో 5 minutes గోల్డెన్ ఫ్రై అయ్యాక మళ్ళీ ఫ్లిప్ చేయండి. సో ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. సో ఇదైతే అసలు ఆయిల్ అనేది అస్సలు అబ్జార్బ్ చేసుకోవద్దండి. వితిన్ 5 minutesలో ఇది రెడీ అయిపోయింది. సో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయి ఈ బాంబినో పకోడాని టొమాటో కెచప్తో మనం తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసేయండి. సో యమ్మీ కదా. చూడటానికి మంచూరియాలా కనిపించినా అది టేస్ట్ మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కావాలంటే దాంట్లో ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పొటాటో మాత్రమే యాడ్ చేశాను. అండ్ లోపల నుంచి చాలా సాఫ్ట్గా, పైన చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు ఈ స్నాక్ని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.